త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే బ్లాంక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే దాదా సైన్ పెట్టి దేనికి ఏంటివి నంబర్ 1 ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ 2 ఆ చోడవరం కాంట్రాక్టు అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగాడిని చంపేస్తాం. త్రిషా వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు, రాజుని ఏం చేయొద్దు, నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. నీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. మీ అందరూ అక్కడికి వెళ్ళండి. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. బద్మాష్ వాడిలో వచ్చాడ్రా. తెలీదు నీ అబ్బా. రాజ్ వాడితో మాట్లాడి కొట్టు. ఎందుకంత గట్టిగా కొడతాయరా? నీ మొహం ఇది శాంపుల్ బే, గట్టిగా కొడితే పైకి పోతావు. నేను రాజే కాదనే త్రిషాకి డౌట్ వస్తే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. కాస్త కోఆపరేట్ చేయరా. అలాగా? అయితే శాంపుల్ తో బాగా గట్టిగా కొట్టు. మీరేంటి సార్ సక్సేనా గారిని కొడుతున్నారు? నిన్ను కూడా కొట్టక తప్పదురా. వావ్ గుడ్ షాట్. థ్యాంక్ యూ. కమ్ సారీ రా. త్రిషాజీ రే 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 రే. तुम करता है नू मारता है तुम करता है दोनों मिलके नन्नु वाइस्ता है रा. बाबू रे बाबू भागो भागो भागो. హే గుడ్ షో. టైం వచ్చే బాలు మీకు డ్రింక్ తీసుకొస్తాను. ఓకే రాజ్ కోక్ ఆర్ ఫాంటా? కోక్. రేయ్ ఈసారి నీకు ముంబై మున్న దెబ్బేంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు. ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు. మ్యాటర్ చేయి దాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తాను రా. మిస్టర్ రాజ్ సక్సేనా గారు మీకు ఇది ఇవ్వమన్నారు. ఎవరు నువ్వు? హలో హే మిస్. అరే ఎటు పోయింది? రాజ్, త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. సక్సేనా త్రిష.
త్రిష, ఇదంతా మోసం, నాకేం తెలియదు. రాజ్, నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది. అంటే నన్ను అనుమానించలేదా? నిన్ను అనుమానించడమా? నో ఛాన్స్. మరి ఆయన అనుమానించావు? అతను రాజ్, హీస్ అ చీట్, హీస్ అ ఫ్రాడ్. ఆయన మా నాన్న. ఆవిడ మా అమ్మ. ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి, మేం క్రియేట్ చేసిన అమ్మాయి. మేం చెప్తేనే ఇలా చేసింది. మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు. కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నను అనుమానించావు. నేను వచ్చింది సంజాయిషి ఇచ్చుకోవడానికి కాదు, జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి. నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే. మా వారు తన ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు. అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు. నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను. అసలు దీని అంతటికీ కారణం నేనే. ఇందులో రాజు తప్పేం లేదు. నేను చెప్పేవాడికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం. కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు. ఒక్కసారి తొందరపడి తప్పు చేశాను, నన్ను క్షమించండి. మళ్ళీ ఈ తప్పు చేయను, నేను నమ్ముతున్నాను. సంతోషం అమ్మా, కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. అమ్మయ్యా, నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను. రాజ్, ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా? ఉషకి జరిగిందంతా నేను చెప్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిష అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మొన్న ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటుతో అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా హై. Oh my God! You cheat! Hey! Usha! Help! Raj! Trisha! హజ్జావ్. రే మున్నా, రే మున్నా. రే చోటు, ఎక్కడున్నావు బే? మున్నా, మున్నా. సావిత్రమ్మ, మీ అమ్మాయి పడిపోయాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏ రాజు మీద అయితే నువ్వు పగబట్టావో ఆ రాజు వాళ్ళు ఇల్లేరా ఇది? రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారా?
బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పును చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళ తల్లిదండ్రులు కదరా, దేవతలు. రేమున్నా, ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం. ఫుల్లుగా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం. కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి, ఆ ఇట్రా. వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా, పుట్టినరోజు అంటే చాలు ఇక గార్లు పాయసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారాలా ఉంది. బంగారం బంగారం లాగా నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా, నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచావే. బాగుందండి, ఇది మీకోసం కాదు. వద్దు, అది సరే గాని వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా, బాబు రాజా, రాజా, హ్యాపీ Happy బర్త్డే. birthday. ఒరే ఫ్రెండ్, నువ్వు కొడుకువి నేను తండ్రిని అయినా మరిద్దరం తండ్రి కొడుకులం కావురా, బెస్ట్ ఫ్రెండ్స్. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీకోసం కొన్నాను. నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే. నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతికా.